ధునోతు ధ్వాంతం నః తులితదలితేందేవరవనం ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే బలమథనవాటీ విటపినాం. అమ్మా పార్వతీ, వికసించిన నల్ల కలువుల వనమును పోలినవై, నల్లని మేఘము వలె దట్టమై, నునుపు దనము మెత్తదనము కలిగిన నీ కేశపాసములు మా అజ్ఞానమును పోగొట్టుగాక. అట్టి నీ కేశపాసముల సహజ సౌరభమును తాము ఆశ్రయించి తరించుటకు స్వర్గమందలి కల్పవృక్ష పుష్పములు ఆసక్తిగా ఎదురుచూస్తుండును. తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరీ పరీవాహ స్రోతః సరణిరివ సీమంతసరణిః వహంతి సింధూరం ప్రబలకబరే భారతిమిరద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణం. అమ్మా జగన్మాత, నీ వదన సౌందర్య ప్రవాహము ప్రవహించుటకు వీలుగా నుండు మార్గము వలె నీ పాపట నాకు కనబడుచున్నది. ఆ పాపటకి ఇరువైపులా దట్టముగానున్న నీ కురుల సమూహము నల్లని దట్టమైన శత్రు బృందములుగా కనబడుచుండగా, వాటి మధ్యన బందీగా చిక్కబడిన బాలభానుడు వలె నీవు ధరించిన సింధూరపురేఖ అగుపించుచున్నది. అట్టి సింధూరపురేఖతో నుండు నీ పాపట మాకు నిత్య సౌభాగ్య సుఖ సౌభాగ్య యోగక్షేమములు కలుగజేయుగాక. అరాలైః స్వాభావ్యాత్ అలికలభసశ్రేభిరలకైః పరీతంతే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహః. అమ్మా జగన్మాత, సహజముగా వంకీలు తిరిగి కొదమ తుమ్మెదలవలే ఉండెడి నల్లనెవైన నీ ముంగురులు చుట్టబడినవై నీ మోముపై పరుచుకొని ఉన్నప్పుడు నీ వదనము పద్మముల యొక్క సౌందర్యమును పరిహసించుచున్నది. వికసించిన పద్మము చుట్టూ తుమ్మెదలు మూగి ఉన్నట్లే నీ ముఖ పద్మం చుట్టూ ముంగూర్లు పరుచుకొని ఉన్నాయి. తల్లి, నీ పలువరస పద్మముల మధ్య ఉండే అందమైన కేసరములు వల్లే తెల్లగానో హెచ్చుతగ్గులు లేక ఒకే విధముగా ఉన్నాయి. ఇంతటి సౌందర్యం చూస్తూ పరమశివుడు కూడా పరవశుడై మత్తుగొన్న చూపులతో మగ తుమ్మెదలను గుర్తుకు తెస్తున్నాడు.